ప్రపంచ కుబేరుడు, టెక్ జైంట్, మాస్టర్ మైండ్ కల ఎలాన్ మస్క్ ఆలోచనలు ఎప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా మంది ఊహలకు కూడా అవి అందవన్నమాట. ఎలాన్ మస్క్ తాజాగా ఒక కొత్త ప్లాన్ వేశారు. ఒక సరికొత్త ప్లాన్ ఇప్పుడు ఆయన మైండ్ నుంచి వచ్చింది. అది సంచలనాలు రేపుతుందన్నమాట. మనందరూ తెలుసు భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని. అయితే ఏఐ భవిష్యత్తులో అందరి జీవితాల్లోకి చొచ్చుకుపోతుంది. అందరి అవసరాలు తీర్చబోతోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, ఏఐకి మనం పూర్తిగా అడాప్ట్ అవ్వాలంటే మన భూమికున్న శక్తి సరిపోదని చెప్పి ఎలాన్ మస్క్ భావిస్తున్నారు. అందుకే చంద్రుడి పైన రైల్ గన్ తరహాలో డేటా సెంటర్లు నిర్మిస్తున్నారంట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కంప్యూటింగ్ శక్తిని మనం పూర్తి స్థాయిలో వాడుకోవాలి అంటే భూమికి ఉన్న ఈ ఫిజికల్ కెపాసిటీ సరిపోదన్నమాట. దానికి మనం ఒక కొత్త ఆల్టర్నేటివ్ బాడీ, ఈ భూమికి ఒక ప్రత్యామ్నాయం ఎంచుకోవాలి. అదే చంద్రుడు అని చెప్తాడు ఎలాన్ మస్క్ అన్నమాట. ఇదే ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియా. రీసెంట్ గా ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ జేపీ మార్గన్ చేస్ సిఇఓ జెమీ డిమాన్ తో ఒక ప్రత్యేకమైన సంభాషణలో స్పేస్ ఎక్స్, టెస్లా మరియు ప్రపంచాన్నే అనేక వ్యాపారాల్లో ఒక ఊపు ఊపిన ఎలాన్ మస్క్ మైండ్ బ్లోయింగ్ ఐడియాస్ తో ముందుకొచ్చారనమాట. భవిష్యత్తులో ఏ వ్యవస్థలకు అవసరమయ్యే భారీ కంప్యూటింగ్ శక్తిని మోయడానికి భూమిపైన వనరులు ఏమాత్రం సరిపోవని, అందుకే చంద్రుడిని ఒక పారిశ్రామిక స్థావరంగా వాడుకోవాలని, అటువంటి అత్యవసరమైన టైం వచ్చేసిందని చెప్పి కూడా ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ అవసరాల ఆధారంగా ఎలాన్ మస్క్ ఈ అంచనాకు వచ్చారు. భూమిపై నుంచి మనం ఏటా కేవలం 1 టెరావాట్ సామర్థ్యం గల ఏఐ స్పేస్ కంప్యూటింగ్ మాత్రమే నిర్వహించగలమని, అదే చంద్రుడిని గనక మనం వినియోగించుకుంటే ఏకంగా 1000 టెరావాట్లు లేదా అంతకంటే ఎక్కువైన సామర్థ్యాన్ని చాలా సులభంగా అందుకోవచ్చని ఎలాన్ మస్క్ గణాంకాలతో సహా అంచనా వేశారు, వివరించారు కూడా. ప్రస్తుతం ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఏఐ మోడల్స్ అభివృద్ధి కోసం $100 బిలియన్ ఖర్చు పెడుతున్నాయి. దీనివల్ల విపరీతమైన విద్యుత్ కొరత, ఫిజికల్ స్పేస్ అవైలబిలిటీ లేకపోవడం, అంటే భూమి కొరత రావటం, సర్వర్ల కూలింగ్ కోసం నీరు కావాలి, ఆ నీటి కొరత కూడా భూమి మీద చాలా ఉంది. దాంతోపాటు పర్యావరణ సమస్యలు, ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏఐ కంప్యూటింగ్ శక్తిని పూర్తి స్థాయిలో వాడుకోవాలంటే ఖచ్చితంగా చంద్రుని వాడుకోవాల్సిందే. ఈ పొడమి పైన, అంటే ఈ భూమి పైన రోజు రోజుకి ఫిజికల్ అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ అన్నమాట, ఈ భౌతిక పరిమితులు మించి పర్యావరణ పరమైన సమస్యలు, అంటే ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ దాటుకుని మనం బయటకు వెళ్ళి ఏఐ సదుపాయాలు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం చంద్రుని పైన ఆశ్రయం పొందాల్సిందే.